అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. లాస్ట్ 24 అవర్స్లో ఇది మన ఛానల్లో 5వ వీడియో. నిన్న డ్రాగన్ సినిమా కోసం ఒకటి చేశాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి మనకి వరసపెట్టి వస్తానే ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్, చిగిరి చిగిరి బాట, అండ్ నెక్స్ట్ జటాధర, అండ్ ఇప్పుడేమో కుంభ. సో వరుస పెట్టి వస్తున్నాయి. సో వీడియోలు చేయడానికి నాకంటే ఓపిక వస్తుంది ఎలాగో. అంటే యాక్చువల్గా నాకు నిన్న రాత్రి అసలు నిద్ర లేదు. నేను రాత్రి ఒక్క క్షణం పడుకోలేదు. పొద్దున్న 7ంటికి నిద్ర పట్టింది నాకు. 7ంటికి పడుకొని 9:30కి లేచిపోయాను మళ్ళీ సినిమాకి వెళ్ళాలి కాబట్టి. సో అది వేరే విషయం. ఏదోలా చూస్తా, కానీ ఏదోలా చేసేస్తా, కానీ చూస్తున్న వాళ్ళకు కూడా ఓపిక ఉన్నారు కదా, గ్రేట్. ఆ విషయంలో మాత్రం మీ ఓపిక కూడా మెచ్చుకోవాలి నేనైతే. సో బేసిక్గా ఈ పోస్టర్ గురించి వీడియో చేయమని నన్ను ఇప్పుడు జటాధర రివ్యూ పెట్టినప్పుడు కానీ, లేదంటే ముందు వేరే చికిరి చికిరి పాట కోసం పెట్టినప్పుడు కానీ చాలామంది అడుగుతూ వచ్చారు. అయితే బేసిక్ ఇప్పుడు పోస్టర్ గురించి మాట్లాడడం వేరు, అండ్ దాని గురించి ఏవైతే కొన్ని కొంతమంది అప్పుడే కొంత బురద జల్లడం లాంటివి చేస్తుంటారు కదా, వాటి గురించి మాట్లాడడం వేరు. ఈ వీడియోలో వాటన్నిటితో పాటుగా కొన్ని హిడెన్ డీటెయిల్స్ కూడా కవర్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఆ కుంభ అనే పేరు ఏదైతే ఉందో దాని చుట్టూ చాలా పెద్ద హింట్స్ ఉన్నాయి. 2 హింట్స్ ఉన్నాయి, ఒకటి కూడా కాదు. సో ఐ టాక్ అబౌట్ దట్. సో ఆ 2 హింట్స్ విన్నవాళ్ళు మాత్రం డెఫినెట్గా చెప్తున్నా, అవి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అవి విన్న తర్వాత మీకు నేను చెప్పింది రైట్ అనిపిస్తోందని అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్ మీమర్స్ మన వీడియోస్ చూస్తూ ఉంటారు. అది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే జనరల్ మీమర్స్ అయినా సరే. సో మీకు అది నచ్చినట్టయితే, కరెక్ట్ అనిపించినట్టయితే మీ ఇన్స్టాగ్రామ్లో కూడా క్లిప్స్ అయితే షేర్ చేసి మన ఛానల్ని సజెస్ట్ చేయండి, ఫుల్ వీడియో ఇక్కడ ఉంటుందని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ గురించి చెప్తే, పోస్టర్ ఈజ్ ఫెనామినల్ అసలు. అంటే మనకి ఏదైతే లీక్డ్ ఫుటేజ్ వచ్చిందో దాని రిలేటెడ్ కానీ మనకి ఏంటంటే ఆఫ్టర్ మ్యాథ్, అంటే ఎడిటింగ్ అదంతా జరిగి ఆ విఎఫ్ఎక్స్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత ఇచ్చిన పోస్టర్ మనకిది. సో దీంట్లో మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ ఆయన బాడీ స్ట్రక్చర్ చూడండి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి బాడీ స్ట్రక్చర్ మీరు చూసినట్టయితే, హీఈస్ ఆపరేటింగ్ విత్ రైట్ హ్యాండ్. అది ఆ మెషిన్, ఆ చైర్ ఏదైతే ఉందో దాన్ని అతను రైట్ హ్యాండ్తో ఆపరేట్ చేస్తున్నాడు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ విషయానికి వచ్చినట్టయితే, లెఫ్ట్ హ్యాండ్ ఒక ముద్రని ఇట్లా ఏదో పట్టుకున్నట్టుగా, అంటే అదొక కైండ్ ఆఫ్ ముద్ర. సో దాన్ని పట్టుకొని ఉన్నాడు. అంటే మేబీ కంప్లీట్గా సినిమా అంతా అలాగే ఉంటారా, లేదంటే ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు అలా ఉన్నాడా, అంటే ఈ రైట్ హ్యాండ్ తాలూకు మూమెంట్స్ని లెఫ్ట్ హ్యాండ్తో కంట్రోల్ చేస్తున్నాడా అనేది మనకు ఫర్దర్గా మూవీ చూసాక ఒక క్లారిటీ వస్తుంది. ఇవన్నీ ఒకటైతే, ఆ బాడీ పొజిషన్ పైన అంతా కూడా కొంచెం కుంగినట్టుగా, అంటే లైక్ ఇట్లా కొంచెం ముందుకు బెండ్ అయినట్టుగా అలా ఉన్నారు ఆయన. తర్వాత కాళ్ళు 2 ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా దగ్గరకు అవుతున్నాయి. అంటే థైజ్ అనేవి స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడే ఉన్నప్పటికీ కూడా నీస్ మటుకు ఇక్కడికి వచ్చినాయి. సో దట్స్ ఎ వెరీ హ్యూజ్ థింగ్ అసలు యాక్చువల్లీ. తర్వాత మళ్ళీ ఆ నీస్ నుంచి కాళ్ళు స్ట్రైట్గా ఉండకుండా ఆ నీస్ నుంచి కాళ్ళు ఇట్లా సెపరేట్ అయినాయి. ఆ సెపరేట్ అయిన దగ్గర పోనీ పాదాలు ఇలా స్ట్రైట్గా ఉన్నాయంటే లేదు, పాదాలు మళ్ళీ ఇలా ఉన్నాయి. సో ఈజ్ బాడీ వాజ్ లైక్, అంటే అట్లీస్ట్ యాక్టింగ్ చేస్తున్నంతసేపు కూడా బాడీ పోజ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలంటే, ఇంకా అసలు వన్ ఆఫ్ ది మోస్ట్ టిపికల్ పోస్చర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అదైతే మాత్రం ఫెనామినల్. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి కోసం రాజమౌళి గారు అందుకే చాలా బీభత్సంగా చెప్పారు. ఆఫ్టర్ క్యానింగ్ ద ఫస్ట్ షాట్ విత్ పృథ్వీ, ఐ వాక్డ్ అప్ టు హిమ్ అండ్ సెడ్, యు ఆర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఐ హ్యావ్ ఎవర్ నోన్, బ్రింగింగ్ లైఫ్ టు దిస్ సినిస్టర్, రూత్లెస్, పవర్ఫుల్ యాంటగనిస్ట్. కుంభ వాజ్ క్రియేటివ్లీ వెరీ సాటిస్ఫైయింగ్. థ్యాంక్ యూ పృథ్వీ ఫర్ స్లిప్పింగ్ ఇన్ టు హిస్ చైర్ లిటరల్లీ అని చెప్పి మెన్షన్ చేశారు. #GlobeTrotter అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఓకే, సో చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇంకా ఈ సినిమాతో హీ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అబ్బా, దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా అదైతే క్లియర్. అంటే ఇండియన్ సినిమా అని కాదు, ఇప్పుడు మహేష్ బాబు గారు ఎలాగైతే గ్లోబల్ సినిమా అటెన్షన్ని, గ్లోబల్ ఆడియన్స్ అటెన్షన్ ఎట్లయితే ఆయన వైపు తిప్పుకుంటారో యాజ్ ఏ ప్రొటాగనిస్ట్గా, యాజ్ ఏ యాంటాగనిస్ట్గా కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అలా ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన వైపు తిప్పుకుంటారంటే అసలు 1% కూడా డౌట్ లేదు తెలుసా.
దట్ ఈస్ ఫర్ షూర్ అది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్టయితే ఇట్స్ లైక్ ఎ డెజర్టెడ్ ఏరియా. ఇట్స్ లైక్ ట్రీస్ ఉన్నాయి, బట్ ఆ ట్రీస్ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్. అండ్ అక్కడ డిఫరెంట్ ఆర్మీస్ లాంటివి కూడా కనబడుతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ అవన్నీ కూడా ఆఫ్రికన్ సైన్యంలా కనబడుతోంది, బికాస్ ఈ షూటింగ్ అంతా కూడా జరిగింది ఆఫ్రికాలో, మనకందరికీ తెలిసింది. అండ్ ఆ చైర్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా దానికి కొన్ని ఆర్మ్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఆర్మ్స్ అనేవి లిటరల్లీ 2 wood అని చెప్పొచ్చు. అంటే దాన్ని చూసి కొంతమంది డాక్టర్ ఆక్టోపస్ హ్యాండ్స్ లాగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ పోస్టర్ కానీ, స్టీఫెన్ హాకింగ్ తాలూకా మైండ్ సెట్ కానీ, స్టీఫెన్ హాకింగ్ తాలూకా లైఫ్ స్టైల్ కానీ దాన్ని చూపిస్తున్నట్టుగా ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. ఎస్, మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ స్టీఫెన్ హాకింగ్ నుంచి మేబీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండొచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, రైట్? సో స్టీఫెన్ హాకింగ్ లాంటి ఒక మేధావి, స్టీఫెన్ హాకింగ్ ఎంత మేధావి అంటే అతను వీల్ చైర్ మీద ఉంటూ, అతను మాట్లాడలేకపోయినప్పటికీ కూడా మెషిన్ సాయంతో మాట్లాడుతూ ప్రపంచానికి ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. సో అట్లాంటి ఒక మేధావి ఒకవేళ విలన్ అయితే ఏమో అయ్యి ఉండొచ్చు. అదే స్టోరీలో మెయిన్ ప్లాట్ అయ్యి ఉండొచ్చు, ఇంటెన్షన్ అదే అయ్యి ఉండొచ్చు. రాజమౌళి గారు బేసిక్గా మన చుట్టూ జరుగుతున్న వాటిలోంచి కొన్నింటిని ఇన్స్పైర్ అవుతారు, అండ్ అలాగే ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. సో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అందులో తప్పేం లేదు కదా. సో అండ్ ఇంకా ఆర్మ్స్ అంటారా, ఈ ఆర్మ్స్కి అసలు ఆ ఆర్మ్స్కి ఎక్కడ కూడా లింక్ అయితే లేదు, డాక్టర్ ఆక్టోపస్కి లింక్ అయితే లేదు. సో మన దగ్గర డాక్టర్ ఆక్టోపస్ కూడా బాగానే పాపులర్ క్యారెక్టర్, ఎందుకంటే స్పైడర్ మ్యాన్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ స్పైడర్ మ్యాన్ రీసెంట్గా 3 చేసింది ఏదైతుందో అది కూడా బాగా హిట్ అయింది మన దగ్గర కూడా. సో డెఫినెట్గా ఆ క్యారెక్టర్ బాగా తెలుసు. కానీ ఒకటైతే వాస్తవం, అదేంటంటే ఈ ఆర్మ్స్ని వాడే విధానం ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్మ్స్ని వాడే విధానం కానీ, ఈ ఆర్మ్స్ చేసే పనులు కానీ అవన్నీ కూడా క్వైట్ ఆపోజిట్ ఉండొచ్చు, మనం ప్రెడిక్ట్ చేయలేము కదా. సో దాన్ని బట్టి ఇది అది ఒకటే అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారంటే నాకు అసలు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. నాకు నవ్వు వచ్చింది అవన్నీ చూసినప్పుడు. సో సింపుల్, ఇక్కడైతే ఒకటైతే వాస్తవం, అదేంటంటే హీ ఈజ్ ఏ రూత్లెస్ మైండ్ ఓరియంటెడ్ పర్సన్. అంటే ఇంకా ఇతను ఫిజికల్గా ఏం చేయలేడు. సో వాట్ హీ క్యాన్ డూ ఈజ్ ఎవ్రీథింగ్ హీ క్యాన్ డూ విత్ హిస్ మైండ్, హిస్ థాట్స్. సో వాటిని బట్టి ఏదైనా చేయగలడు కాబట్టి, సో దానికి ఏ లెవెల్ ఆఫ్ లిమిట్స్ ఉంటాయి. సో అది కదా పాయింట్. సో ఆ లిమిట్స్ని టచ్ చేయడం కదా ఇక్కడ ఇంపార్టెంట్. ఒక సినిమాని పీక్ లెవెల్లో మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఆ లిమిట్స్ని టచ్ చేయడం ఇంపార్టెంట్. కొన్నిసార్లు లిమిట్స్ దాటి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, బట్ అలాగని అది ఓవర్ బోర్డ్ అయిపోకూడదు. ఇప్పుడు స్కందాలు ఇప్పుడు యాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఓవర్ బోర్డ్ అయిపోతే అది స్కందాలా అనిపిస్తుంటుంది, అట్లా అనిపించకూడదు. ఇది అనమాట. ఐఎమ్ జస్ట్ సెయింగ్ ఎగ్జాంపుల్ అంతే. సో మళ్ళీ అదే యాక్షన్ బాలకృష్ణ గారికి మళ్ళీ ఓవర్ బోర్డ్ అనిపించదు. సో అట్లా ఎంతవరకు ఓవర్ బోర్డ్ అనిపించకుండా ఉంటుంది, ఎంతవరకు చేస్తే ఓవర్ బోర్డ్ అనిపిస్తుంది అనేది తెలుసుకొని దాన్ని బట్టి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి ఈ పాత్రకి చాలా ఇంపార్టెంట్ అది, అందుకే అలా చేశారనిపిస్తోంది. సో దాంట్లో అసలు ఎక్కడా కూడా అసలు అంటే ఇమీడియట్గా దాని గురించి నెగిటివ్ ఇంప్రెషన్ ఫామ్ చేసుకోవాల్సిన అవసరం లేని పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఏదైనా అయి ఉండొచ్చు ఇంటెన్షన్. రాజమౌళి గారు మాత్రం అవి చూడరా, ఇప్పుడు దీన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేద్దామని కదా ప్లాన్. ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తీస్తున్నారు, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేద్దామని కదా ఆయన ప్లాన్. సో ఒక హాలీవుడ్ సినిమా ఎలా అయితే వరల్డ్ వైడ్గా వెళ్తుందో అలాగే తీసుకెళ్లాలనేది కదా ఆయన ప్లాన్. సో మరి ఇక వరల్డ్ ఆడియన్స్కి స్పైడర్ మ్యాన్ సినిమా బాగా తెలుసు కదా. సో వాళ్ళకి ఎవరికి కూడా ఇది అలా అనిపించదా అని చెప్పి ఆయనకు అనిపిస్తుంది కదా. ఆయనకి అన్నీ ఏం తెలియకుండానే ఇంతవరకు బాహుబలి తీశారు, RRR తీశారు, ఈగలు తీశారు, మాదేర్లు తీశారు. ఆయన ఏంటి లేదు కదా, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన తెలిసే చేస్తారు, ఎందుకంటే ఆ స్టోరీకి, ఆ కాన్సెప్ట్కి, ఆ ఎమోషన్స్కి, ఆ స్క్రిప్ట్లో మనం ఏదైతే మ్యాక్సిమం పొటెన్షియల్ తీయగలమో దానికి ఏది అవసరమో అది పెడతారు. ఆయన అదే పెట్టారు ఇక్కడ కూడా. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఓకే, సో ఎవరు కూడా కంగారు పడిపోయి భయపడిపోవాల్సిన అవసరం లేదు. చెప్తున్నా కదా, ఒక్కటైతే వాస్తవం, ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకే ఇండియన్ సినిమా రిలేటెడ్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గ్లోబల్ రికార్డ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ స్పీడ్ చూస్తుంటే చాలా ఎర్లీగానే రిలీజ్ చేసేలా ఉన్నారు కూడా. ఏమో మరి ఇక నాకైతే 2027 బిగినింగ్లోనే వచ్చేస్తేమో అనిపిస్తుంది. అంటే నిన్న ఆయన ఒక ట్వీట్ చేశారు, నిన్న కాదు, ఈరోజు మార్నింగే.
Amidst the climax shoot on set with all three, there is a lot more prep happening around the Globetrotter event as we are trying something far beyond what we have done before. Can't wait for you all to experience it on November 15th. Leading up to it, we are filling your week with a few more things lined up. Prithvi's look first today అని పెట్టారు. సో ఆయన ఏంటి క్లైమాక్స్ షూట్లో ఉన్నాను అంటున్నారు ఆయన. కాకపోతే మేబీ కొన్నిసార్లు క్లైమాక్స్ కూడా ముందు షూట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సెట్ వేసారో ఆ సెట్కి ఒక డేట్ ఉంటుంది, అప్పుడు అన్ని రోజుల వరకే ఉంచుతారు. సో దాంట్లోనే మరి క్లైమాక్స్ కూడా షూట్ చేయాల్సి వచ్చినట్టయితే ఇంకా మరి తీసేస్తారు కదా, అదే షూట్ చేసేస్తారు. అది మళ్ళీ ఆ తర్వాత అక్కడ నుంచి వెకేట్ చేస్తారు. లేదంటే వేరే కంట్రీలో షూట్ చేస్తూ ఉండొచ్చు. ఆ షూటింగ్ అయినా సరే మైట్ బి దాన్ని అక్కడ ఫినిష్ చేసుకొని ఆ డేట్స్ ఇంకా అక్కడ ఫినిష్ చేసుకొని ఇండియాకి వచ్చేయచ్చు. ఇలా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు క్లైమాక్స్ ముందు షూట్ చేసుకుంటారు యాక్చువల్లీ. ఈవెన్ బాహుబలి ఫస్ట్ షాట్ అని చెప్పి కూడా వార్ సీక్వెన్స్ షూట్ ఉంటుంది యాక్చువల్లీ. సో వార్ సీక్వెన్స్ రిలేటెడ్ ఫోటో ఉంటుంది. అది ఓకే అనిపిస్తుంటుంది కదా, అంటే ఇది ముందు కాదు కదా సినిమాలో స్టార్టింగ్ సీన్, ఇది కాదు కదా స్టార్టింగ్ వేరేది కదా అనిపిస్తుంది. కానీ అట్లా కాదు, ఒక ఆర్డర్లో ఉండదు. వాటిని ఒక ఆర్డర్లో ఆల్రెడీ కథలో ఫ్రేమ్ చేసి ఉంచుకుంటారు, మైండ్లో ఫ్రేమ్ చేసి ఉంచుకుంటారు. ఒక ఏమంటారు, ఒక విజువలైజేషన్ ఉంటుంది దానికి సెపరేట్గా, దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం శరవేగంగానే షూటింగ్ అయితే నడుస్తుంది. ఎక్కడా కూడా హడావడి పడిపోకుండా, అతి చేయకుండా, జస్ట్ అట్లా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు ఆయన మటుకు. ఆయన ఏదో అంటే ఇంకా నాకు ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే చాలా ఫాస్ట్గా పడుతున్నారు, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఓకే, ఇక్కడ వరకు మనం మాట్లాడేసుకున్నాం కదా. ఇప్పుడు నేను దీని రిలేటెడ్గా 2 పాయింట్లు చెప్తా అన్నాను కదా, కుంభ అనే టైటిల్ రిలేటెడ్గా. సో దాని గురించి 2 పాయింట్లు చెప్తా. సో ఇవి కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇవి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. బేసిక్గా వై హీ ఈజ్ నేమ్డ్ యాజ్ కుంభ. సో బేసిక్గా చాలామందికి ఈ క్వశ్చన్ వస్తుంది, అంటే అదేంటది, ఇప్పుడు వరల్డ్ వైడ్ మూవీ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇండియన్ ఆడియన్స్ అండ్ గ్లోబల్ ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక టైటిల్ ఏదన్నా పెడితే బాగుంది కదా, ఇదేంటిది లైక్ ఇది ఇండియన్ నేమ్ లాగా ఇండియన్ టైటిల్లా తెలిసిపోతుంది కదా అనేది చాలామందికి ఉన్న ఒపీనియన్. అయితే ఆ పేరు పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, కుంభ అని పెట్టడానికి గల రీజన్ ఏంటంటే దాని చుట్టూ చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. మూవీ టైటిల్ ఏంటి, వారణాసి, అది కన్ఫర్మ్ అయిపోయింది. అది మీకు ఫర్దర్గా ఒక క్లారిటీ వస్తుంది. మూవీ టైటిల్ ఈజ్ వారణాసి, సినిమాకి వారణాసి అని పేరు పెట్టారు యాక్చువల్లీ. దానికి ఒక ఇంగ్లీష్ మీనింగ్ ఇస్తారు ఏదో ఒక టైంలో. వాట్ ఈజ్ వారణాసి అనే దానికి ఒక మీనింగ్, ఒక డెఫినేషన్ ఇస్తారు, దాన్ని ప్రమోట్ చేస్తారు. బట్ నేమ్ విల్ బి వారణాసి. అవతార్ పేరు అవతారే ఉంటుంది, కానీ దానికి ఒక డెఫినేషన్ ఏడుస్తుంది, అది చెప్పుకుంటారు, అది ప్రమోట్ చేసుకుంటారు. అట్లాగే దీనికి కూడా వారణాసి అనే దానికి కూడా ఒక పేరు ఉంటుంది. సో ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతుంటారో వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళ అట్లా మాట్లాడుతుంటే కొంచెం కోపం వస్తుంటుంది. అంటే ఇండియన్ సినిమా గ్లోబల్ స్టేజ్కి వెళ్తుంటే అప్రిషియేట్ చేయడం అని ఎందుకు బొక్కలు ఎత్తుతుంటారు, పెద్దానికి వంకలు పెడుతుంటారు, ఏంది మీ బాధ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లాంటి ఫ్రస్ట్రేషన్తో చెప్తున్నాను నేను. సో అట్లాగే వారణాసి కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది, ఆ డెఫినేషన్ని ప్రమోట్ చేస్తారు. బట్ టైటిల్ విల్ బి వారణాసి. ఓకే, వారణాసి పేరు పెట్టినప్పుడు కుంభమేళా కనెక్షన్ లేకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు మీరు? అంతే కదా, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? వారణాసి టైటిల్ అయినప్పుడు ఖచ్చితంగా మన రిఫరెన్సెస్ ప్రతి చోట ఉంటాయి అని తెలిసినప్పుడు కుంభ అనే పేరు రాకుండా ఎందుకు ఉంటుంది? కుంభమేళా ఉంది కదా. అండ్ ఇదొక పాయింట్. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇనీషియల్గా ఈ పేరు విన్నప్పుడు కొంతమంది కామెడీగా పెట్టారు యాక్చువల్లీ, కుంభకర్ణుడు లాగా అన్నట్టు. దేర్ ఈజ్ ఎ పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు వాట్ ఈజ్ కుంభకర్ణుడి జాబ్? కుంభకర్ణుడి పని ఏంటి అసలు యాక్చువల్గా? పడుకుంటాడు, తింటాడు, తనకంటూ ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు లేచి యుద్ధం చేస్తాడు, అంతే కదా. సో కుంభకర్ణుడి కాన్సెప్ట్ ఇదే కంప్లీట్గా. ఇక్కడ కూడా ఈయన గురించి కొంచెం క్లియర్ కట్గా ఆలోచించగలిగితే, ఈయన లెగడు కూడా. ఓకే, ఈయన బేసిక్గా ఫిజికల్గా ఫైట్ చేయలేడు, అంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే డైరెక్ట్గా ఏం చేయలేడు ఆయన. సో అంటే వేరే వాళ్ళతో ఏదో చేయించాలి, లేదంటే మైండ్ని వాడాల్సి ఉంటుంది, తన దగ్గర ఉన్న టెక్నాలజీని వాడాల్సి ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ బేసిక్గా ఫాల్ట్స్ ఉంటాయి. కుంభకర్ణుడిలోని కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి, కుంభలోని కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి. కుంభకర్ణుడు జీవితం అదే సంవత్సరంలో 365 రోజులు యాక్టివ్ ఉండడు. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు, అంతే. ఇదే ఉంటుంది యాక్చువల్గా. సో కుంభకర్ణుడి లైఫ్ స్టైల్ అయితే ఇంతే కదా. సో అతనిలో కొన్ని ఫ్లాస్ ఉంటాయి.
అలాగే ఇతనిలోని కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ యుద్ధం అనేది మొదలైందంటే చాలా అంటే చాలా భారీ బలశాలి, చాలా భారీ కాయుడు, యుద్ధంలో వానర సైన్యాన్ని చిత్తు చేయగలిగినోడు. సో కుంభకర్ణుని ఓడించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అట్లాగే ఈయన కూడా అన్ని నెగిటివ్లు ఉన్న కుంభకర్ణుని ఓడించడానికైనా సరే చాలా కష్టమే. అట్లాగే ఈయనలో కూడా చాలా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెగిటివ్స్ ఇన్ ద సెన్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఓడించడం చాలా కష్టం, ఓడించలేరు, అంత శక్తి ఉంది. సో దేర్ ఆర్ సమ్ రిలవెన్సెస్, అంటే లైక్ కొంత కనెక్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 100% కుంభకర్ణుడు రిఫరెన్స్ అని నేను చెప్పను, కానీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ టైం వచ్చినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ చాలా పవర్ఫుల్ పర్సన్. అండ్ ఇద్దరు కూడా నెగిటివే. ఎండ్ ఆఫ్ ది డే కుంభకర్ణుడు ఓడిపోయాడు, ఇక్కడ కుంభ ఓడిపోతాడు కూడా లాస్ట్కి వచ్చేసరికి. సో దిస్ ఈజ్ వాట్ ద పాయింట్ ఈస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఈస్ దేర్. సో అదే నేను చెప్పేది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కొన్ని రిలవెన్స్ పాయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ టైటిల్ అయితే పెట్టారని అయితే నాకు అనిపిస్తుంది. సో బట్ ఫస్ట్ థింగ్ అయితే మటుకు వారణాసిది అయితే మటుకు వన్ ఆఫ్ ది మోస్ట్ మేజర్ రీజన్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. వారణాసి టైటిల్ కారణంగానే కుంభమేళ అనే దాన్ని కనెక్ట్ చేయడం కోసం కుంభ అనే పేరు పెట్టారని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను నేనైతే మాత్రం. సో ఈ కుంభమేళ అనే పేరు కూడా దానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉంటాయి కదా పేరు రావడానికి. అంటే కుంభ అనేదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి, కుంభమేళకి ఒక రీజన్ అయితే ఉంటుంది కదా. సో అంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందనో, లేదంటే అంత ఇంపాక్ట్ ఉంటుందనో, లేదంటే అంత హెవీ రీజన్స్ ఉంటాయనో, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, డెఫినెట్గా దేర్ ఈజ్ సమ్ రిలవెన్స్ యాక్చువల్లీ. అది మనకి ఎగ్జాక్ట్గా పోస్టర్ చూసి మనం ప్రతిదీ చెప్పేయగలిగితే మనం ఆడియన్స్ ఎందుకు అవుతాం, మనం దేవుళ్ళు అవుతాం. సో మనకి ఎగ్జాక్ట్గా ఏంటి రిలవెన్స్, ఏంటి రిఫరెన్స్ అనేది ఐడియా ఉండదు. కానీ డెఫినెట్గా వారణాసి అనే టైటిల్ ఆధారంగానే ఇది పెట్టారనిపిస్తోంది. అండ్ కుంభకర్ణుడి రిలవెన్సెస్ కూడా కొన్ని ఉన్నాయనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కుంభ అని పేరు పెట్టి ఉండొచ్చు అని అయితే అనిపిస్తోంది నాకైతే. సో మరి మీకేమనిపిస్తోంది ఈ పాయింట్స్ విన్న తర్వాత? మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్. సో పోస్టర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది? నాకైతే టాప్ క్లాస్ పోస్టర్ ఇన్ ద సెన్స్ ఆ సినిమా మీద ఒక యాంటగనిస్ట్ పోస్టర్ ఎలా ఉండాలో అలాగే ఉంది, ఆ సినిమాకి తగ్గట్టుగా. అంతే. ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి మన సినిమా వచ్చిన తర్వాత ఈ పోస్టర్ దానికి రైటా కాదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఇది రాజమౌళి గారికి తెలుసు కదా, ఆయన ఏం సినిమా తీశారు, ఏం సినిమా తీస్తున్నారు. సో దానికి తగ్గట్టే వదులుతారు మన దగ్గర, అంతే సింపుల్. సో మనకి రిలీజ్ డేట్ కూడా ఏమైనా అనౌన్స్ చేస్తారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ November 15th రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేయాలంటే భలే ఉంటుంది అసలు. సో చూడాలి మరి ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై. మనం నెక్స్ట్ వీడియో. బై.